తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. సో నల్గొండ డిస్టిక్లో కనకదుర్గ కాలనీలో ఒక న్యూస్ మనం చూస్తూనే ఉన్నాం. సో నిన్న సాయంత్రం 4:30 ప్రణీత్ రెడ్డి అనే ఒక అబ్బాయి 13 years ఏజ్. సో వాళ్ళ ఫాదర్ వచ్చేసి లింగారెడ్డి. సో వీళ్ళు ఏం చేశారంటే ఈవినింగ్ సమయంలో కొడుకును సుత్తితో తల మీద బాది తను రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడు. అది చూసిన తండ్రి ఆవేశంలో చేసిన పని చూసి రిగ్రెట్ అవుతూ మళ్ళీ తను పురుగుల మందు తాగి తన పక్కలే చనిపోవడం జరిగింది. లింగారెడ్డి అనే వ్యక్తి 45 సంవత్సరాలు, తను జూనియర్ లైన్మెన్గా వర్క్ చేస్తున్నాడు. అబ్బాయి వచ్చేసి 8th class అబ్బాయి. సో వాళ్ళ వైఫ్, వాళ్ళ భార్య, వాళ్ళ పెద్ద అబ్బాయి ఇద్దరు కలిసి నిన్న మార్నింగ్ హైదరాబాద్లో ఏదో జూనియర్ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడానికి తన భార్య, తన పెద్ద కొడుకు ఇద్దరు రావడం జరిగింది. సో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొడుకుపై సుత్తితో దారుణంగా కిరాతకంగా కొట్టి చంపాడు. అది చూసిన మరుక్షణమే తండ్రి పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. అసలు ఇలాంటి విషయాలు ఇప్పుడు ఏంటి అంటే, ఒక చిన్న పిల్లలు చనిపోతున్నారు, వైఫ్ చనిపోతుంది, హస్బెండ్ చనిపోతున్నారంటే వీటన్నింటికి కారణం ఎవరో వచ్చి మనల్ని పొడిచి చంపట్లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళే శత్రువులుగా మారుతున్న సమాజం ప్రస్తుతం మనం చూస్తున్నది. తల్లి కొడుకును, కూతుర్ని చంపడము, తండ్రి కొడుకులను, పిల్లల్ని చంపడం, అసలు ఎప్పుడు వినని మనం ఈ న్యూస్లు గత కొద్ది రోజులుగా, కొద్ది కాలంగా మనం వింటూనే ఉన్నాం. అసలు ఎందుకు ఇలా అఘాయిత్యానికి పాల్పడుతున్నారు? వాళ్ళే కదా పెంచి పోషించిన ఒక తండ్రి, అంటే చిన్న పిల్లల్ని పుట్టినప్పటి నుంచి 13 సంవత్సరాల వరకు ఎంత అల్లారు ముద్దుగా చూసుకొని ఉండవచ్చు. ప్రతిరోజు పిల్లల్ని పెంచే విషయంలో ఒక పెద్ద టాస్క్ పిల్లల్ని పెంచడం. అలాంటిది ఈ సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత అసలు చేతులు ఎలా వచ్చాయో ఆ ఫాదర్కి అర్థం అవ్వట్లేదు. తన భార్య ఈ ఘాతుకం జరిగిన తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చి లబోదిబోమని ఏడుస్తూ అసలు ఏం చేయాలో అసలు శుతిమతి లేకుండా పడిపోయింది తన వైఫ్. అసలు ఇలాంటి దారుణం ఎందుకు జరిగింది ఏంటి అనేది ఇప్పటికీ మనకు తెలియట్లేదు. పోలీసులు అయితే ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే అసలు ఏ రీజన్ లేకుండా ఒక తండ్రి కొడుకును అంత కిరాతకంగా కొట్టి చంపాల్సినంత అవసరం ఏంటి అని నెటిజన్లు, ఆ నియర్ బై ఉన్న వాళ్ళు, కాలనీ వాసులు, ఇవైతే కనకదుర్గ కాలనీ అని మాట్లాడుతున్నాం, ఆ కాలనీ వాసులు అందరూ పోలీసులను అడుగుతున్నారు, అసలు ఏమైంది, ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి, చూడండి అసలు ప్రాబ్లం ఎందువల్ల ఇలా జరిగింది. గత కొద్ది కాలం నుంచి వాళ్ళైతే ఫ్యామిలీ అంతా బాగానే ఉన్నారు, ఏ రోజు గొడవలు లేవు, ఎలాంటి న్యూసెన్స్ లేవు, కానీ ఇప్పుడే ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి చాలామంది పోలీసులకు అడుగుతున్నారు. సో వాళ్ళు కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎవరైతే లింగారెడ్డి 45 సంవత్సరాల వయసు తన యొక్క ఫాదర్ అయితే అసలు నా కొడుకు లేడు, నా మన్మడు లేడు అని చెప్పేసి పోలీసులకు బోరున ఏడుస్తూ విలపిస్తున్నాడు తను. సో ఇంత కిరాతకంగా వడిగట్టిన తండ్రిని ఏమనాలి? అసలు తనకి ఎలాంటి సమస్య ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితులకు లోనయ్యారనేది ఎవరికి అర్థం కాని విషయము. సో ఇదొక్కటే కాదండి, చిన్న చిన్న పిల్లల్ని అక్రమ సంబంధాలు పెట్టుకొని అక్రమ సంబంధానికి పిల్లలు అడ్డుపడుతున్నారనే ఒకే ఒక రీజన్తో తన తల్లి, 9 మాసాలు మోసి పెంచిన తల్లి, 6 సంవత్సరాల లోపు పిల్లల్ని, 1 year పిల్లల్ని, 1.5 year పిల్లల్ని, అసలు వాళ్ళని చంపాల్సినంత అవసరం ఎందుకు వస్తుందంటారు? ఒకప్పుడు లేని చంపుకోవడాలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 2-3 years నుంచి ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటారు? లేకపోతే మనం ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ అంటారా? సోషల్ మీడియాలో ఫ్రీ టైంలో మొబైల్ని బ్రౌజింగ్ చేస్తూ ఎవడో ఒకటి పరిచయం అవ్వడం, వాళ్ళతో చాటింగ్ చేయడము, వాళ్ళతో కమ్యూనికేట్ చేయడము. సో నేను వచ్చేస్తాను, నాకు పిల్లలు అడ్డు ఉన్నారని చెప్పేసి వాళ్ళను అతను సోషల్ మీడియాలో పరిచయమైన ఒక అతని కోసము తన సంసారాన్ని వీధి పాలు చేసి వాళ్ళ పిల్లల్ని చంపేసి వాళ్ళు వెళ్ళిపోవడము. సో ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అసలు? ఒక్కసారి జనాలు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం అవ్వట్లేదు. మనం రీసెంట్గా చూసుకున్నప్పుడు వేరే స్టేట్లో 1.5 year అబ్బాయిని చేతులు విరక్కొట్టి అసలు అంత క్రూరంగా ప్రవర్తించిందంటే ఆ అమ్మాయి, వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత వేరే అబ్బాయితో అఫైర్ పెట్టుకొని కొద్ది కాలంగా వాళ్ళు స్టే చేస్తున్నారు. 1 year వరకు స్టే చేశారు. తర్వాత వాళ్ళ
ఏమంటారు వాళ్ళ మధ్యలో ఉన్న సంబంధానికి అబ్బాయి ఏడుస్తున్నాడు, సతాయిస్తున్నాడు, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు అన్ని అంత క్రూరంగా ఎవరైతే ప్రియుడు ఉన్నాడో వాడు సిగరెట్లతో కాల్చి ఒళ్ళు కాలు చేతులు విరిచి తలకేసి బాధడం మొత్తం ఓవరాల్గా చూస్తే పోలీస్ ఎంక్వైరీలో తేలింది అంటే 52 దెబ్బలు తగిలాయంట ఒంటి మీద, అంత చిన్న పసిబాలుడికి. సో ఇలాంటివన్నీ ఇంత ఘాతుకాలు తల్లిదండ్రులు ఎందుకు పాల్పడుతున్నారు? అసలు ఇదే ఎవరికి అంతుపట్టండి. ఒకప్పుడు లేని డివోర్స్ కేసెస్ ప్రజెంట్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? ఒకప్పుడు ఏంది 100లో 1-2 కూడా, కొన్ని సంవత్సరాల తర్వాత 1-2 కూడా జరిగేది అంతే. ఒకప్పుడు ఏంది అంటే మనం ఒక 10 years బ్యాక్ 5 years బ్యాక్ చూసుకుంటే డివోర్స్ కేసులు ఎగ్జాంపుల్ స్టేషన్కి వెళ్తే అసలు వితౌట్ ఇన్ఫర్మేషన్ వితౌట్ ఎంక్వైరీతో కేసు ఫైల్ చేసేవాళ్ళు. ఎందుకంటే చాలా రేర్, 100 మందిలో 1-2 వెళ్ళేవాళ్ళు డివోర్స్ కావాలని చెప్పేసి. కానీ ప్రజెంట్ అలా కాదు, రోజుకు 100 మంది డివోర్స్ కావాలని అప్లై చేయడము. సో అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ ఉంది, తన అక్రమ సంబంధానికి వాళ్ళ హస్బెండ్ ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి తనని చంపేయడము, లేదంటే డివోర్స్కి అప్లై చేయడము. అసలు ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మనం రీసెంట్గా చూసుకుంటే నిన్ననే అనుకుంటాను ఇక్కడ సికింద్రాబాద్ నియర్ బై ఏరియాలో కూడా 2024లో రసూల్ అనే అబ్బాయికి పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత 1 year కలిసి ఉన్నారు, గొడవలు అయినాయి, ఆర్గ్యుమెంట్స్ అయినాయి. సో లీగల్గా వాళ్ళు విడిపోవడం జరిగింది. అయితే అతనికి వాళ్ళ వైఫ్కి భరణం ఇవ్వడం కూడా జరిగింది. కోర్టు డిసైడ్ చేసింది లీగల్గా భరణం ఇవ్వాలని చెప్పేసి. సో భరణం డబ్బులు భరించలేక తనకు వచ్చే శాలరీలో నుంచి మొత్తం భారీ ఎత్తున వాళ్ళ భార్యకు చెల్లించలేక అందరితో అప్పులు చేసిన తర్వాత కూడా ఈవెన్ నాకు ఇంకా కావాలి అని పెట్టే టార్చర్ భరించలేక తను నిన్న చనిపోవడం కూడా మనం చూసాం, రసూల్ అనే అతను. సో ఇలాంటి ఘాతుకాలు ఒకప్పుడు లేనివి ఇప్పుడు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? సొసైటీ అసలు ఎట్టుపోతుంది, సమాజం ఎట్టుపోతుంది? ఒకప్పుడు మ్యారేజ్ అయ్యింది అంటేనే చాలు, ఆ బంధం భార్యాభర్తల బంధం అనేది చివరి దాకా ఎండ్లెస్ లైఫ్. అది ఇంకా ఎంతవరకైతే వాళ్ళు భూమి మీద బ్రతికుంటారో అంతవరకు ఆ బంధం శాశ్వతంగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు పెళ్ళి అయిందంటే వాళ్ళు 1 monthలో విడిపోతారా, 2-3 months, 1 year? సీరియస్గా చెప్పాలంటే ఒక బంధం 10 సంవత్సరాలకు ఉంది అంటే అదొక సెలబ్రేషన్ అండి ప్రజెంట్ ఉన్న సొసైటీలో. అందుకే సిల్వర్ జూబ్లీ 25 years ఫంక్షన్స్ అని, గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్స్ అని అవి వచ్చాయేమో మరి మనకు తెలిసి. ఎందుకంటే ఆ సెలబ్రేషన్, ఇన్ని సంవత్సరాలు నేను నా భార్య కలిసి ఉన్నామా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. సిల్వర్ జూబ్లీ అని, గోల్డెన్ జూబ్లీ అని. నిజంగా అసలు సొసైటీ సమాజం ఎట్టుపోతుందో ఏంటో అర్థం అవ్వట్లేదు. ఒకప్పుడు కుట్రలు కుతంత్రాలని ఊర్లల్లో ఏదో రకంగా కొట్టుకొని చంపుకోవడాలు జరిగేది. కానీ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో ఒక ఇంట్లో అది కూడా కని పెంచి పోషించిన తల్లిదండ్రులే పిల్లల్ని చంపుతున్నారు. అసలు ప్రొటెక్షన్ పిల్లలకి ఎవరు ఇవ్వాలి? సొసైటీ ఇవ్వాలా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వాలా, లేకపోతే కోర్టులు ఇవ్వాలా? అసలు ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు బయటికి వెళ్ళిన ఒక అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, బయటికి వెళ్ళిన వాళ్ళు సెక్యూర్గా ఇంటికి వస్తున్న నమ్మకం లేకుండా పోయింది ప్రజెంట్ ఉన్న సొసైటీలో. అలాంటిది ఒక తండ్రిగా, ఒక తల్లిగా, సో నువ్వు పిల్లలకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది నువ్వే చంపేస్తే ఇంకా పిల్లలకు ప్రొటెక్షన్ ఎక్కడ ఉంటుందండి సొసైటీలో? సో మనం చూసుకుంటే ఇలానే హైదరాబాద్లో కావచ్చు, మన నియర్ బై డిస్టిక్లో కావచ్చు, ఎక్కడ చూసినా ఇలాంటి ఇన్సిడెంట్లే జరుగుతున్నాయి. పొద్దున్న లేస్తే ఇవే న్యూస్లు. ఒక్క న్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ ఇది చేసాం, ఎండ్ ఆఫ్ ది డే ఈవినింగ్ మళ్ళీ 2-3 వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది సొసైటీలో? అలాంటప్పుడు పిల్లల్ని కనడం ఎందుకండి? పిల్లల్ని చంపుకోవడానికేనా మనం పిల్లల్ని కనేది? సో కనకూడదు కదా. వాళ్ళు రోడ్డు పాలు చేయడం ఎందుకు? భార్య ఒక తల్లి పొజిషన్లో ఉండి పిల్లల్ని తను చచ్చే వరకు పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన ఒక తల్లియే నువ్వు చంపేస్తున్నావు, పొయ్యిలో కూడా పడేస్తున్నావు. లాస్ట్ టైం కూడా మనం చూసుకుంటే హైదరాబాద్ సిటీ ఔటర్ రింగ్ రోడ్లో కూడా బీహార్కి చెందినటువంటి వాళ్ళు పొట్టకూటి కోసము పని చేయడానికి వచ్చి 6 నెలల పాప అండి, పాప ఏడుస్తుంది, ఏడుపు ఆగట్లేదు. ఆకలి కోసం ఏడ్చిన పాపని ఏడుపు ఆగట్లేదని తీసుకొని మండుతున్న కట్టెల పొయ్యిలో పడేసింది ఒక ఆవిడ. తల్లి ఇలానే ఉంటారా ఎక్కడైనా? సో మనం ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేసుకోవడానికి నిజంగా చాలా గిల్టీ, షేమ్గా ఉంది. అసలు
ఎక్కడ ఏ కంట్రీలో లేనిది ఇప్పుడు మన ఇండియా, మన భారతదేశం అంటే సంస్కృతి, సాంప్రదాయాలు, హ్యూమానిటీ, ఎథిక్స్, ఎమోషన్స్ అన్నింటికి నిలువెత్తు నిదర్శనంగా మనం చెప్పుకుంటాం. సో అలాంటి మన దేశంలో ఇలాంటి దారుణాలు అసలు ఏం చెప్పుకోవాలో అర్థం అవ్వట్లేదు. ఒక తండ్రి కొడుకుని కిరాతకంగా చంపడం ఏంటండి? అది కూడా చేతికొచ్చిన అబ్బాయి, 13 years అబ్బాయిని వాడు ఏం చేసి ఉంటాడు? వాడి వయసు ఎంత? వాడు ఏం చేసి ఉంటాడు? ఏ మిస్టేక్ చేసి ఉంటే నువ్వు కొడుకుని అంత కిరాతకంగా చంపేసి నువ్వు చనిపోయావు చెప్పు? అసలు ఈ విషయాల గురించి డిస్కస్ చేయడానికి 1, 2 కాదండి, రోజుకు మినిమం 2 లేదా 3 ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం. వరుస దారుణాలు. అసలు ఒక్క రోజులో ఇలాంటి ఇన్సిడెంట్ లేదు అంటే అది మన లైఫ్లో ఒక మిరాకల్ డేగా చెప్పుకోవచ్చు. మీడియా అసలు ఏమంటారు, ఒక పాలిటిక్స్ గురించి వదిలేసింది. స్కామ్లు, అఘాయిత్యాలు, అక్రమ సంబంధాలు, పిల్లల్ని చంపుకోవడాలు, ఇవే పొద్దున్న లేసే. సో ఇలాంటివన్నా కొద్ది వరకన్నా పేరెంట్స్ కావచ్చు, ఇన్ కేస్ ఎవరైనా, సొసైటీ చేంజెస్ అవ్వాలి. మన పిల్లలకి మనమే చంపుకుంటే నువ్వు కనడం మానేయండి. అలాంటప్పుడు అసలు పెళ్ళిలే వద్దు, పిల్లల్ని కనొద్దు. చంపుకోవడం కోసం పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు. సో ఇదండి ఈరోజు న్యూస్. సో చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ.